నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఇన్వెస్ట్మెంట్కి సూటబుల్ అయ్యే విధంగా రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో అండ్ మున్సిపాలిటీకి దగ్గరలో డిటిసిపి అండ్ రేరా అప్రూవల్ తీసుకొని డెవలప్ చేసినటువంటి వెంచర్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అన్నది మనం వెంచర్ మధ్యలోకి వెళ్ళేసి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నటువంటి రోడ్ ఏదైతుందో ఇది వచ్చేసి గవర్నమెంట్ రోడ్ అండి. ఈ రోడ్ కి ఫేసింగ్ అయినటువంటి వెంచర్ అండి. ఇది వచ్చేసి మనకి జేబీ ఇన్ఫ్రా వాళ్ళనే డెవలప్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ప్రెస్టన్ సిటీ అన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ అనేది టోటల్ గా 300 ఎకర్స్ లో రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి వచ్చేసి 45 ఎకర్స్ తో డెవలప్ చేస్తున్నారు. ఒక్కసారి మనం వెంచర్ మధ్యలోకి వెళ్ళేసి డెవలప్మెంట్స్ ప్రైస్ విషయం ఇప్పుడు వచ్చేసి నేను వెంచర్ మిడిల్ పాయింట్ కి రావడం జరిగిందండి. వెంచర్ మిడిల్ పాయింట్ కి వచ్చి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వెంచర్ అయితే ఎక్సలెంట్ గా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ మన దగ్గర వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ యాదవ్ గారు ఉన్నారండి. విజయ్ యాదవ్ గారి దగ్గర ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మన వ్యూవర్స్కి ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి టౌన్ బేస్డ్ ప్రాజెక్ట్ అని నేను చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ పేరు అండ్ రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉందని చెప్పడం జరిగింది. ఎంత డిస్టెన్స్ లో ఉందన్న విషయం కూడా క్లియర్ గా చెప్పండి. వెంచర్ లో ఉన్న డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్పండి 1 by 1. టోటల్ వచ్చేసి 300 ఎకర్స్ అండి. ఓకే. ఫేజ్ 1 కింద 40 ఎకర్స్ డెవలప్ చేసామండి. ఓకే. ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 వరకు వెళ్తామండి. ఓకే. ఇది వచ్చి వికారాబాద్ టౌన్ లో ఉందండి. జేబీ ప్రెస్టన్ సిటీ అండి. ఓకే. ఇంకోటి మనకు త్రిబుల్ ఆర్ వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. త్రిబుల్ ఆర్ అవుట్ సైడ్ ఉన్నామండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కు 2 minutes జర్నీలో ఉన్నామండి. ఓకే, వెరీ గుడ్ సార్. మా వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ వచ్చండి. ఇందులో వచ్చేసి మనం 60, 40, 30 ఫీట్ రోడ్ ఇచ్చామండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ ట్యాంకు, అవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది కాకుండా ఎక్స్ట్రా వచ్చేసి ఒక క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. క్లబ్ హౌస్ లో వచ్చేసి మినీ సినిమా థియేటర్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇవన్నీ ఎక్స్ట్రా ఎమినిట్స్ అండి. ఓన్లీ జేబీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మా ప్రాజెక్ట్ చుట్టూ వచ్చేసి కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నామండి. 100 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉంటుందండి. రీజనల్ రింగ్ రోడ్డుకి వచ్చేసి 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. వికారాబాద్ టౌన్ కి వచ్చేసి 3 minutes జర్నీలో ఉన్నదండి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకొని కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సార్ ఇప్పటి వరకు వచ్చేసి వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది కదా. మన హైదరాబాద్ నుంచి ఈ ప్రాజెక్ట్ వరకు ఎంత డిస్టెన్స్ లో ఉంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అన్ని క్లియర్ గా చెప్పండి. ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చేసి మనం 50 minutes లో నియోపోలిస్ కి వెళ్ళొచ్చండి. 45 minutes లో అప్పా జంక్షన్ ఓఆర్ఆర్ కి వెళ్ళొచ్చండి. 60 minutes లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చండి. మనకు మెయిన్ గా వచ్చేసి రోడ్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ అన్ని ఫెసిలిటీ ఉన్నాయండి. సార్ ఇప్పటి వరకు వచ్చేసి వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అండ్ వెంచర్ సంబంధించిన లొకేషన్ హైలైట్స్ అన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది కదా. లాస్ట్ గా మన వ్యూవర్స్ గురించి ప్రైజింగ్ ఎంత కోడ్ చేస్తున్నారు అన్న విషయం కూడా క్లియర్ గా చెప్పండి. ప్రైజింగ్ వచ్చేసండి 12,000 రూపాయలు గజానికి అమ్ముతున్నామండి. చుట్టుపక్కల సరౌండ్ వచ్చి వేరే కంపెనీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. 20-21,000 అమ్ముతున్నారండి. డిటిసిపి లేఅవుట్ అండి, విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇక్కడ మన వ్యూవర్స్ కి బ్యాంక్ లోన్ సదుపాయం ఏమైనా ఉంటే చెప్పండి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉన్నదండి. సార్ ఇప్పటి వరకు అయితే డీటెయిల్స్ అన్ని క్లియర్ చెప్పడం జరిగిందండి. చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరూ ఎవరైనా మున్సిపాలిటీ దగ్గరలో ఒక మంచి ప్రాజెక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.